ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ హాజరైన మరో ముగ్గురు నిందితులు ఒక్కొక్కరు రూపాయలు 1,00,000 పూచికత 2 షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశం. హాజరు కాని ఎఫ్ఈఓ ప్రతినిధికి మరోసారి సామాన్లు జారీ. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా అంట. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం అదే కేసులో A2 మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4 కన్సల్టేటివ్ నెక్స్ట్ జెన్ ప్రతినిధి గొడవ కిరణ్ మల్లేశ్వరరావు ఏసీబీ కోర్టుకు న్యాయమూర్తి ముందు అటెండ్ అయ్యారు. ఇక వీళ్ళు అటెండ్ అయితేనే ఉంటారు, ఈ కేసులు నడుస్తూనే ఉంటాయి. దీనివల్ల ఒరిగేది లేదు, పీకేది లేదు, ఏం నడిచేది లేదు. మే 14న జారీ చేసిన సామాన్లు చేరకపోవడంతో A5 FEO ప్రతినిధి కో-ఫౌండర్ CEO ఆల్బర్టో లాంగో హాజరు కాలేదు. ప్రభుత్వం తరపున వాదించడానికి జీవి శోభనాద్రిని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా నియమించారు. కేటీఆర్ తరపున వాదించడానికి సీనియర్ లాయర్ ఉమామహేశ్వరరావు మెమో ఆఫ్ అఫిషియన్స్ దాఖలు చేశారు. అరవింద్ కుమార్ తరపున వి సురేందర్ రావు, BLO రెడ్డి, కిరణ్ మల్లేశ్వరరావు తరపున G అశోక్ రెడ్డి మెమోలను సమర్పించారు. ఈ మేరకు నిందితులపై మోపిన అభియోగాలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. నిందితులకు ఛార్జ్షీట్ కాపీలు, కేటీఆర్ సహా 4 నిందితులకు BNS 230 సెక్షన్ ప్రకారం ఛార్జ్షీట్తో పాటు కేసులు సంబంధించిన కాపీలను అందజేశారు. కేసు తదుపరి వాయిదాలోగా నిందితులు ఒక్కొక్కరు ₹1,00,000 వ్యక్తిగత పూచికతో పాటు ఇద్దరిని షూరిటీగా సమర్పించాలని ఆదేశించారు. A5 కో-ఫౌండర్ CEOను మళ్ళీ సామాన్లు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణకు ఆగస్టు 25కు వాయిదా వేశారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు 4 నిందితులు ₹1,00,000 చొప్పున వ్యక్తిగత పూచికతను సమర్పించారు. కోర్టు బయట బీఆర్ఎస్ శ్రేణుల హంగామా. కేటీఆర్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పెద్ద సంఖ్యలో కోర్టుకు తరలివచ్చారు. మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, RS ప్రవీణ్ కుమార్తో పాటు ముఖ్య నేతలు కేటీఆర్ వెంట వచ్చారు. దీంతో నాయకులను, కార్యకర్తలను పోలీసులు కోర్టు ఆవరణకు తరలించారు. కోర్టుకు వచ్చే అన్ని మార్గాల్లో భారీ గేట్లను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల భారీగా తరలిరావడంతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేటీఆర్ కాన్వాయ్లో పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో బజార్ఘట్, లగ్డికపుల్ పరిసర ప్రాంతాల్లో ఇతర వాహనదారులకు తీవ్ర అంతర్యతం కలిగింది. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. దీంతో పాటు ఓ దశలో స్థానిక ఏసీపీ జడ్జిలకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. కోర్టుకు పోయేటప్పుడు చేసిందే తప్పులు, చేసిందే పిచ్చి పనులు. ఇక మరి నిజ నిర్ధారణ అయినాక తెలుస్తుంది అసలు విషయాలు. కానీ ఎందుకు ఈ బలప్రయోగాలు దేనికోసం? ఎవరికి చూపించుకోనికి? జడ్జిలను భయపెట్టడానిక? బలప్రయోగాలు దేనికోసం? అరే కోర్టుకు పోవాలి, రావాలి, అయిపోతుంది. బలప్రయోగాలు ఎందుకు? తప్పే అయినప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇలా 1,00,000 పూచికత ఇచ్చారు కదా, నిజంగానే అందులో తప్పులు ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వం వాళ్ళందరూ ఒకటే, ఇద్దరు దొంగలే.